ఆ నగలు దొంగతనం చేశారు. ఆ నేరాన్ని పాస్టర్ గారిలో ఒకటి ఎలాగైనా జైలుకి పంపించాలని, ఆ గ్రామంలో సువార్తను ఎలాగైనా అంతమొందించాలని ఆ కారణం ఆ దుర్మార్గుడైన ప్రెసిడెంట్ గారు పన్నాడు. ఏమైనా సరే కన్న గారు పోలీసులు ఉంటారు రైట్ సార్. 10 వేసుకోవడం అంత చేయాలి. వేసుకోవా మీ దేవుడు కనిపిస్తాడా? ఎస్ఐ గారు ఏమండి ప్రెసిడెంట్ గారు, నన్ను ఎందుకు పిలిపించారు? చూడండి ఎస్ఐ గారు, రాత్రి మా గ్రామంలో గుడిలో ఉన్న నగలన్నీ పోయాయి. ఆ నగలు ఈ పాదిరే తీసాడని సాక్ష్యం ఉంది. ఆ ఫాదర్ గారే తీశారనే సాక్ష్యం ఎక్కడు? ఎవరున్నా నిజంగా చూసావా? రాత్రి ఏం జరిగిందో చూసినట్టు చెప్పు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చూసినట్టు చెప్తాను. నేను 2వ సినిమాకి వెళ్ళొస్తున్నాను. కరెక్ట్గా నైట్ 12 గంటలైంది. ఇదిగో ఈ పాస్టర్ ముసుగేసుకుని టిక్కు 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 అని మా గోడ పక్క దూకేసి ఆ నగల కాడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఆ నగలన్నీ మూట కట్టుకుని భుజాన్ని వేసుకుని గోడ దూకెళ్ళిపోయాడు. అయినా బాబోయ్ ఈ గౌరవ చెప్పాను అయ్య గారు బాబు. ఎరా, నువ్వు చెప్తున్నంత నిజమే అంటావా? అయ్యి బాబోయ్, మీరు ఆగంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి అబద్ధం ఉండదు తెలియదండి మాకు. అబద్ధం చెప్పానుకో మా అమ్మ సిద్ధ కొట్టేసిందండి. చాలాసార్లు చూసేదండి. అవునే గారు, ఇది అబద్ధం అని తెలవాలి, అప్పుడు ఉంటుంది మీకు. మాస్టర్ గారు, మీరు దొంగతనం చేశారని సాక్ష్యాలని రుజువైతున్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అరెస్ట్ చేసుకుని. ఎస్ సార్. ఈడు వేసేస్తాను అంటాడు. ఎవడే ఏడు ఆఖరి మేమే సత్యం. కారణం గారు లైట్స్ ఆఫ్. పాస్టర్ గారిని జైలుకి పంపించారు. మరి కొన్నాళ్ళ తర్వాత బెయిల్ మీద పాస్టర్ గారు వచ్చారు. మళ్ళా అదే గ్రామంలో మరింత ఉద్యోగంగా సేవ చేస్తున్నాడు ఆయన. అనేక మంది రక్షణలోకి వస్తున్నారు, అనేక మంది యేసుని అంగీకరిస్తున్నారు. మళ్ళా ఈ వార్త అంతా ఆ ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ఆ కరణం గారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయి చూడండి. రైట్ సార్. అయ్యా ప్రెసిడెంట్ గారు, వాడు యేసుబాధ బయటకు వచ్చేసాడు. ఈ తర్వాత కనుక నిజం తెలిసిపోయింది అనుకోండి, మీకు ఊరి శిక్ష. మీతో ఉన్నందుకు నాకు జైలు శిక్ష. ఇదేదో కష్టంగా ఉందండి. ఏదో ఒకటి చెయ్యాలి మీరు. ఒరే కారణం, ఆ యేసుపాదాల దగ్గరికి పంపించేస్తే పోలా? మహత్తరంగా ఉంది, కానీ గొడవేమోనండి. ఏమవదరా, అంతా నేను చూసుకుంటాను. నేను ఎవరిని? భుజంగాన్ని. నాకు పాము లెక్క. ఇది మాత్రం నిజమా? మరి ఏమంటారు? ఒరే జగ్గు, చిత్తం ప్రభు, ఈ రాత్రికి పాదిని లేపేయాలా? ఓకేనయ్య గారు. అయ్యా, వాడు ఖచ్చితంగా రాత్రి 2వ జామ అంటే సుమారుగా 10-10:30కి ఊర్లో చాలా మంది దర్శించడానికి వెళ్తూ ఉన్నారు. ఆడు ఊర్లో అడుగు పెట్టాలా, నా కత్తి కూటాల్లో పడాలా? లైట్స్ ఆఫ్. రాత్రి 10 గంటలకు సువార్త కూడికి ముగించుకుని భాస్కర్ మళ్ళా తిరిగి వెళ్తున్నారు. ఎప్పటి నుంచో చంపుదమని అర్థం చేసుకున్నటువంటి వీళ్ళంతా కాపుగా సీడీ చూస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటున్నారు. ఏమి యేసుపాదం, ఎక్కడికి నడిపిద్దామని వీళ్ళందరినీ? ఆ ప్రభు చెంతకి నడిపిస్తానండి. ఆ ప్రభు చెంతకే దీన్ని పంపించేస్తే పోలా?
పాస్టర్ని దారుణంగా పొడి చేశారు. రైట్స్ ఆఫ్.